కూర్చోమన్నాడు మీ డాడీ. నీకు ట్యాబ్ చూపించమని చెప్పొచ్చు కదా. ఇంకా రాలేదు, స్టార్ట్ అయిందిరా. సరే నువ్వు మాట్లాడకండి, కాన్ చేస్తున్నా. నాన్న సన్నీ, సన్నీ వినిపిస్తుందా నాన్న? సన్నీ వినిపిస్తుందా నాన్న? సన్నీ, సన్నీ వినిపిస్తుందా నాన్న? సన్నీ వినిపిస్తుంది. సరే చూడు నాన్న. వినిపిస్తుంది బాబాయ్. సరే నాన్న, చూడు నాన్న, ఇది 2 ఐడెంటికల్ మాసెస్. వినిపిస్తుంది బాబాయ్. వినిపిస్తుంది బాబాయ్. ఓకే నాన్న, ఓకే నాన్న. 2 ఐడెంటికల్ మాసెస్ నాన్న. 2 ఐడెంటికల్ మాసెస్ ఆఫ్ సేమ్ రేడియస్ నాన్న అండ్ సేమ్ డెన్సిటీ సపరేటెడ్ బై ఆర్ నాన్న. అప్పుడు ఫోర్స్కి ఫార్ములా అయ్యండి, మనం కనుక్కోవాలన్నమాట దాన్ని. ఫోర్స్కి ఫార్ములా ఏంటంటే నాన్న, అప్పుడు ఫస్ట్ మాస్ ఏం చేద్దామంటే, ఇలా ఫస్ట్ మాస్ ఉంది, ఇలాగా ఇంకో మాస్ ఉందన్న. ఈ రెండింటికి ఉన్న సపరేషన్ ఎంత అంటే, ఈ రెండింటికి ఉన్న సపరేషన్ ఆర్ ఇస్ ద సపరేషన్. ఆర్ ఇస్ ద సపరేషన్ అన్న. మనకి ఫోర్స్ ఫార్ములా ఏంటంటే ఇజ్ ఈక్వల్ టు జీ ఇంటూ m1 m2 by r square. m1 is equal to m నాన్న, m2 is equal to m g into m into m2 by r square. ఇది మాస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాద్దాం అంటే నాన్న, వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. ఇది స్పెరికల్ బాడీ కాబట్టి స్పెరికల్ బాడీ వాల్యూమ్ ఎంత అంటే 4/3 పై ఆర్ క్యూబ్ ఇంటూ డెన్సిటీ డి నాన్న. ఎఫ్ ఇజ్ ఈక్వల్ జీ అంటే 4/3 పై ఆర్ క్యూబ్ ఇంటూ డెన్సిటీ డి ఇంటూ m2 ఎంత అంటే 4/3 పై ఆర్ క్యూబ్ ఇంటూ డెన్సిటీ డి డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ నాన్న. అప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ పవర్ 4 అవుతుంది. ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ పవర్ 4. ఒకసారి రాసుకోండి.
ఓకే బాబాయ్ రాసుకున్నా. సరేనా? ఓకే. ఇప్పుడు నల్ పాయింట్ కనుక్కోవడం నాన్న. నల్ ఆ, పాయింట్ అంటే పాయింట్ ఎట్ విచ్ ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ ఓకే బాబాయ్. అంటే ఇక్కడ ఒక స్మాల్ ఎం మాస్ పెడదాం నాన్న. ఈ స్మాల్ ఎం మాస్ ఆ, M1 అట్రాక్ట్ చేస్తుంది. ఫోర్స్ ఆ, ఎఫ్ ఈ స్మాల్ ఎం మాస్ ని ఇటు అట్రాక్ట్ చేస్తుంది, ఇటు అట్రాక్ట్ చేస్తున్నాడు. ఈ స్మాల్ ఎం ఓకే మాస్ ని M2 ఇటు అట్రాక్ట్ చేస్తాను అనమాట F2 తో. ఈ రెండు ఈక్వల్ అండ్ ఆ, F1 ప్లస్ F2 ఈజ్ ఈక్వల్ 0 నాన్న. ఓకే G ఇంటూ M1 ఇంటూ M బై ఎక్స్ స్క్వేర్ నాన్న. M2 అంటే మైనస్ G ఇంటూ M2 ఇంటూ M బై R మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0. ఇందులో M ఆ, చేసేస్తే జీలు క్యాన్సిల్ చేసేస్తేనన్నా M1 by x square is equal to M2 by R minus x whole square. ఇది R ఓకే. whole square by x square is equal to M2 by M1. ఆ, ఇప్పుడు R minus x by x2 దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే R minus x by x is equal to square root of M2 by M1 అని. That is ఆ, 1 minus R by x minus 1 is equal to square root of M2 by M1 అని. దీన్ని సింప్లిఫై చేస్తే x is equal to R by square root of M2 by దీన్ని సింప్లిఫై చేస్తేనా x is equal to R by square root of M2 by M1 plus 1 వస్తుంది. ఆ, ఇది ఆన్సర్. x is ఓకే. equal to R by square root of M2 by M1 plus 1. ఓకే బాబాయ్ రాసుకున్నా. ఓకేనా? ఇప్పుడు దీని మీద ప్రాబ్లం నేను చెప్పేయాలి ఆన్సర్. ఆ, ఆ ఫార్ములా వాడి చెప్పాలి నాన్న. ఓకే. మమ్మీ ఈ రోజు నీకెందుకు హ్యాండ్ ఇది మనకి ఏమో M2 is equal to 9 kg నాన్న. Separate by distance 2 meters. ఆ, Null point from M1 mass. Null point along a line ఆ, joining masses is dash. ఎంత ఆన్సర్? 2/√10 ఎంత వస్తుందన్న? 2/√10 వస్తుంది. x is equal to r by ఏం ఫార్ములా అనేది square root of m2 by M2 by M1 plus 1 ఎంత అవుతుందన్న? equals to 2/√10. 2 by ఇది +1 బయట ఉంటుంది అన్న. r వాల్యూ 2 కదా, డివైడెడ్ బై అవును బాబాయ్. m2 అంటే 9/1.
ప్లస్ 1 +1 2 అవును బై 3 ప్లస్ 1 అది అంటే 2 బై 4 ఓకే 0.5 meters 0.5 ఓకే meters from m1 mass 1.5 meters from m2 mass ఓకే ఓకే నెక్స్ట్ దానికి వెళ్దామా నాన్న వెళ్దాం నెక్స్ట్ నాన్న 3 identical masses Yeah. ఓకే 3 identical masses are placed at 3 vertices of a triangle. Find the net force on Yeah. any particle of mass m. 3 ఇప్పుడు ఏ దగ్గర ఉన్న పార్టికల్ మీద ఒక ఫోర్స్ F1 ఇలా ఉంది నాన్న ఇంకో ఫోర్స్ F2 ఇలా ఉంది అనమాట ఈ యాంగిల్ ఏమో 60 Okay. degrees. F1 ఏంటంటే 3 identical mass are placed at 3 vertices. Find the net force on any particle of mass m. ఈ m మాస్ ని ఈ బి దగ్గర ఉన్న మాస్ కింద పుల్ చేస్తున్నాను ఫోర్స్ ఎంత అంటే జి ఓకే m ఇంటూ m1 m2 by ఆర్ స్క్వేర్ అంటే జిఎం స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ F2 ఈజ్ ఈక్వల్ టు సేమ్ జి ఇంటూ ఎం స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ఇప్పుడు ఈ రెండింటికి మధ్య యాంగిల్ 60 కదా అప్పుడు రిజల్టెంట్ ఫోర్స్ ఫార్ములా ఏంటంటే ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ ప్లస్ 2F1 కాస్ థీటా ఇప్పుడు మనకి F1 ఈజ్ ఈక్వల్ టు Okay. F2 ఈజ్ ఈక్వల్ టు F నాన్న అప్పుడు ఇది ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ F స్క్వేర్ ప్లస్ 2F స్క్వేర్ ఇంటూ కాస్ థీటా అంటే ఇది ఎంత అవుతుందంటే √3F అవుతుంది √3F అవును బై √3F √3 ఇంటూ F వాల్యూ ఎంత అంటే G ఇంటూ M స్క్వేర్ బై ఆర్ GM1 M2 by R √3 GM స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ అన్న ఒకసారి రాసుకోండి రాసుకో ఇప్పటికీ రెండోసారి రైట్ కొట్టించడం అసలు మామూలుగా ఉన్నదే ఉంచిన బాగుంది ఓకే బాబాయ్ రాసుకోండి నెక్స్ట్ నాన్న ఇప్పుడు 4 particles are placed 4 particles are placed at 4 corners of a rectangle నాన్న find the force on any particle placed at A ఇప్పుడు ఏ దగ్గర ఫోర్స్ ఎలా ఉంటుంది అంటే నాన్న ఇలా ఉంటుంది F1 ఓకే బి దగ్గర ఫోర్స్ ఎలా ఉంటుంది అంటే F2 ఈ రెండింటిని ఇలా జాయిన్ చేస్తే ఈ ఫోర్స్ ఏమో F3 నాన్న ఇప్పుడు నెట్ ఫోర్స్ ఎంత అంటే F బార్ ఇజ్ ఈక్వల్ టు F1 బార్
ప్లస్ F2 బార్ ప్లస్ F3 బార్. ఇప్పుడు F1 బార్ ప్లస్ F2 బార్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయండి. ఓకే. F1 ఎంత G ఇంటూ M² బై R². F2 కూడా ఎంత G ఇంటూ M² బై R². ఈ రెండు పర్పెండిక్యులర్ కాబట్టి రిజల్టెంట్ ఏమవుతుంది FR ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ F1² ప్లస్ F2² ప్లస్ 2F1 F2 కాస్ థీటా. అంటే ఏమవుతుంది కాబట్టి √2F అవుతుంది. F1 F2 ఈక్వల్ కదా. అప్పుడు రిజల్టెంట్ ఎంత అంటే రిజల్టెంట్ F1 బార్ ప్లస్ F2 బార్ బదులు ఎంత అవుతుంది అంటే √2 ఇంటూ F. F అంటే G ఇంటూ M² F3 అంటే ఇది 6 ఇది 6 ఇది పైథాగరస్ లా ప్రకారం ఇది R√2 అవుతుంది నాన్న. ఫోర్స్ ఎంత G ఇంటూ M² బై R√2 హోల్ స్క్వేర్. అప్పుడు F రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే √2 ఇంటూ G ఇంటూ M² బై R² ప్లస్ G ఇంటూ M² బై 2R². ఇది రిజల్టెంట్ ఫోర్స్. బాబాయ్ రాసుకున్నా. ఓకే. Two identical masses nana. Two identical masses are revolving under their mutual attraction nana. ఓకే. అప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఉన్న అట్రాక్షన్ ఫోర్స్ ఏమవుతుందంటే మనకు కావాల్సిన సెంట్రిపిటల్ ఫోర్స్ ఇస్తున్నాను. అంటే F centripetal force is provided by F gravitational force. సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే mv² బై R రాసుకోవచ్చు నాన్న, లేకపోతే mr ω² రాసుకోవచ్చు. ఇజ్ ఈక్వల్ టు గ్రావిటేషన్ ఫోర్స్ G ఇంటూ M ఇంటూ M బై 2R హోల్ స్క్వేర్ అన్న. అంటే mv² బై R ఇజ్ ఈక్వల్ టు G ఇంటూ M² బై 4R². ఓకే. ఓకే.
ఓకే. ఓకే. ఇప్పుడు 3 మాసెస్ అయితేనండి 3 ఐడెంటికల్ మాసెస్ ఆ. 3 ఐడెంటికల్ మాసెస్ అండ్ దేర్ మ్యూచువల్ అట్రాక్షన్ అని. ఓకే. 3 అయితే కనుక ఇప్పుడు ఈ సెంటర్ ఉన్న డిస్టెన్స్ ఎంత అవుతుందంటే a/√3 అవుతుంది నాన్న. ఇప్పుడు ఈ మాస్ ఇది అట్రాక్ట్ చేస్తుంది, ఈ మాస్ ఇది అట్రాక్ట్ చేస్తుంది. ఈ రెండింటికి మధ్యలో ఉన్న రిజల్టెంట్ ఫోర్స్ 3 మాసెస్ కార్నర్స్ లో పెట్టి ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఫామ్ చేసినప్పుడు మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ ఫార్ములా ఏంటంటే నాన్న √3 ఇంటూ జీ ఇంటూ m² బై రేడియస్ అంతా ఇక్కడ a/√3 హోల్ స్క్వేర్ నాన్న ఈజ్ ఈక్వల్ టు సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే m ఇంటూ v² బై r అంటే a/√3 నాన్న. ఓకే. ఈ a/√3 క్యాన్సిల్ నాన్న. mv² ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ gm² బై a నాన్న. ఓకే. క్యాన్సిల్ అయిపోతే ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3gm బై a అవుతుంది. ఓకే. ఓకే నాన్న. ఓకే. ఓకే నెక్స్ట్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ నాన్న g. యాక్సిలరేషన్ టు గ్రావిటీ ఏంటంటే క్యాపిటల్ G అనేది కాన్స్టెంట్ నాన్న. దీని వాల్యూ ఎంత అంటే ఈ రిమైన్స్ కాన్స్టెంట్ ఎవ్రీవేర్ ఇన్ ద యూనివర్స్. దీని వాల్యూ ఎంత అంటే 6.67 ఇంటూ 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ kg స్క్వేర్. అవును బాబు. G it is not constant on the surface of the planet nana. G value is gm by r square nana. అవును బాబు. G is equal to capital G into m value 4/3 pi r cube into rho divided by r square 4/3 pi into r into rho into g. ఓకే. అసలు ఈ G వాల్యూ ఎలా వచ్చిందంటే ఇక్కడ స్మాల్ మాస్ ఉన్న ఒక బాడీని మనం ఎర్త్ సర్ఫేస్ మీద పెట్టామన్నమాట. ఈ రెండుకి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత అంటే F is equal to G into capital M into small m divided by r square నన్ను. ఇప్పుడు F divided by M is equal to యాక్సిలరేషన్ అన్న. ఆ యాక్సిలరేషన్ పేరే G. G is equal to gm by r square నన్ను. ఇప్పుడు G is equal to gm by r square. G వాల్యూ తెలుసు నాది. క్యాపిటల్ M ఏంటంటే మాస్ ఆఫ్ ది ఎర్త్ 6 into 10⁻24 kg. R is the radius of the earth 6400 kilometers. అప్పుడు మనకి G వాల్యూ వస్తుంది. G వాల్యూ ఎంత అంటే 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది సింప్లిఫై చేస్తే.
Okay. ఓకే. నెక్స్ట్ నాన్న జీ డిపెండ్స్ ఆన్ జీ దేని మీద డిపెండ్ అవుతుంది, షేప్ ఆఫ్ ది ఎర్త్ మీద డిపెండ్ అవుతుంది నాన్న. షేప్ ఆఫ్ ది ఎర్త్, ఎఫెక్ట్ ఆఫ్ హైట్ మారితే మారుతుంది నాన్న, ఎఫెక్ట్ ఆఫ్ డెప్త్ మారితే మారుతుంది నాన్న, ఎఫెక్ట్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ది ఎర్త్ మారినా మారుతుంది నాన్న. ఈ మూడు రాసు. ఓకే. ఓకే రాసుకోండి. ఓకేనండి. నెక్స్ట్ చూడండి నాన్న, షేప్ ఆఫ్ ది ఎర్త్ మీద ఎలా డిపెండ్ అవుతుంది అంటే, ఎర్త్ ఎలా ఉంటుంది, ఎలిప్టికల్ షేప్ లో ఉంటుంది నాన్న. ఎర్త్ అవును. ఎలిప్టికల్ షేప్ లో ఉంటుంది కాబట్టి పోల్స్ దగ్గర రేడియస్ తక్కువ ఉంటుంది నాన్న, ఈక్వేటర్ దగ్గర రేడియస్ ఎక్కువగా ఉంటుంది. మనకి జీ ఫార్ములా ఏంటి, m/r². అంటే రేడియస్ ఆఫ్ ది ఎర్త్ ఎట్ ది ఈక్వేటర్ ఈస్ గ్రేటర్. ఈక్వేటర్ దగ్గర రేడియస్ ఎక్కువగా ఉంది కాబట్టి రేడియస్ కి జీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా నాన్న. రేడియస్ ఈస్ గ్రేటర్ దాన్, రేడియస్ ఆఫ్ ఈక్వేటర్ ఈస్ గ్రేటర్ దాన్ రేడియస్ ఆఫ్ పోల్. కానీ జీను ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది కాబట్టి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ ఎర్త్ ఈస్ లెస్ దాన్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ ద పోల్. పోల్స్ దగ్గర తక్కువ ఉంటుంది.
ఓకే రాసుకున్నాం. ఓకే నెక్స్ట్ చూడండి అన్న, ఎఫెక్ట్ ఆఫ్ హైట్ అనమాట. హైట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఎఫ్ ఇజ్ ఈక్వల్ జీ ఇంటూ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఆర్ స్క్వేర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. చూడు నాన్న, హైట్ హెచ్కి తీసుకెళ్ళాం నాన్న, హెచ్ఐడి తీసుకెళ్ళాం అనుకున్నాను. హెచ్ఐడి తీసుకెళ్తే ఎఫ్ డాష్ ఇజ్ ఈక్వల్ జీ ఇంటూ క్యాపిటల్ స్మాల్ ఎం బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ అవుతుంది నాన్న. అవును. ఇప్పుడు ఈ ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ లో ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే మనం 1 ప్లస్ హెచ్ బై ఆర్ హోల్ స్క్వేర్ అవుతుంది నాన్న. ఇప్పుడు ఈ జిఎం బై ఆర్ స్క్వేర్ బదులుగా జీ రాద్దాం. ఇక్కడ ఎం ఉంటుంది అన్నమాట. జీ ఇంటూ ఎం బై 1 ప్లస్ హెచ్ బై ఆర్ హోల్ స్క్వేర్ నాన్న. అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఎఫ్ డాష్ ఇజ్ ఈక్వల్ టు జీ ఇంటూ ఎం బై 1 ప్లస్ హెచ్ బై ఆర్ హోల్ స్క్వేర్ నాన్న. ఈ ఎమ్మని తీసుకొచ్చాం అనుకున్నాను, ఎఫ్ డాష్ బై ఎం జీ బై 1 ప్లస్ హెచ్ బై ఆర్ హోల్ స్క్వేర్ నాన్న. అప్పుడు ఎఫ్ డాష్ బై ఎం అంటే జీ డాష్ ఇజ్ ఈక్వల్ జీ బై 1 ప్లస్ హెచ్ బై ఆర్ హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా. జీ డాష్ ఇజ్ ఈక్వల్ జీ బై 1 ప్లస్ హెచ్ బై ఆర్ హోల్ స్క్వేర్. అర్థమైంది. ఓకేనా. ఓకే సార్. ఓకేనా సరే, నెక్స్ట్ దానికి వెళ్దామా? అప్పుడు చూడండి, జీ డాష్ ఇజ్ ఈక్వల్ టు జీ బై 1 ప్లస్ హెచ్ బై ఆర్ హోల్ స్క్వేర్ కదా నాన్న. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1 ప్లస్ హెచ్ బై ఆర్ హోల్ పవర్ -2 నండి. 1 మైనస్ హెచ్ బై ఆర్ హోల్ స్క్వేర్ నాన్న, హెచ్ బై ఆర్ హోల్ క్యూబ్ అండ్ సో ఆన్ నాన్న. అంటే దీన్ని ఎలా సింప్లిఫై చేయొచ్చు అంటే జీ డాష్ ఇజ్ ఈక్వల్ జీ ఇంటూ 1 మైనస్ 2 హెచ్ బై ఆర్ బైనామియల్ ఎక్స్ప్రెషన్ ప్రకారం. ఇది వాడచ్చు నాన్న. ఇప్పుడు హెచ్ ఈజ్ ఫార్ లెస్ దాన్ రేడియస్ అయితే, అంటే మనం తీసుకెళ్ళిన హైట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంది అనుకోనన్నా, అంటే అది రేడియస్ ఆఫ్ ఎర్త్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ అనమాట. రేడియస్ ఆఫ్ ఎర్త్ 6400 కిలోమీటర్స్. అప్పుడు మనం ఈ ఫార్ములా వాడుకోవచ్చు. జీ డాష్ ఇజ్ ఈక్వల్ జీ ఇంటూ 1 మైనస్ 2. ఓకేనా? అర్థమైంది. రాసుకోనండి.
నెక్స్ట్ నాన్న చూడన్న ఎఫెక్ట్ ఆఫ్ ద డెప్త్. చూడన్న సర్ఫేస్ నుంచి బాడీని Ah. సర్ఫేస్ నుంచి డి డెప్త్ తీసుకెళ్ళాను నాన్న, డి డెప్త్కి. ఇప్పుడు సర్ఫేస్ మీద ఉన్నప్పుడు Okay. 4/3 పై ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎం నాన్న. డి డెప్త్ తీసుకెళ్ళినప్పుడు 4/3 పై ఇంటూ ఆర్ మైనస్ డి క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఎం డాష్. Okay. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎం డాష్ వాల్యూ ఎం ఇంటూ ఆర్ మైనస్ డి క్యూబ్ బై ఆర్ క్యూబ్ వస్తుంది. అప్పుడు జీ డాష్ ఈజ్ ఈక్వల్ జీ ఇంటూ ఎం డాష్ బై ఆర్ మైనస్ డి హోల్ స్క్వేర్ అన్న. ఎం డాష్ అంటే ఏం రాసుకోవచ్చు అంటే ఎం ఇంటూ ఆర్ మైనస్ డి హోల్ క్యూబ్ బై ఆర్ క్యూబ్. అంటే ఇది మనకి జీ ఎం Okay. ఇంటూ ఆర్ క్యూబ్ బై ఆర్ మైనస్ డి అవుతుంది నాన్న. Okay. ఇప్పుడు మనం జీ డాష్ ఈజ్ ఈక్వల్ టు జిఎం బై ఆర్ స్క్వేర్ అంటే స్మాల్ జీ రాసుకోవచ్చు నాన్న. స్మాల్ జీ డివైడెడ్ బై క్యాపిటల్ ఆర్ టు ఆర్ మైనస్ డి నాన్న. అంటే జీ డాష్ ఈజ్ ఈక్వల్ Okay. జీ ఇంటూ ఆర్ బై ఆర్ అంటే 1 నాన్న, 1 మైనస్ డి బై ఆర్. ఈ ఫార్ములా జీ డాష్ Okay. ఈక్వల్ జీ ఇంటూ 1 మైనస్ డి బై ఆర్. Okay. నోట్ చేసుకోండి. Okay. నెక్స్ట్ నాన్న జీ డాష్ ఈజ్ ఈక్వల్ జీ ఇంటూ 1 మైనస్ డి బై. నెక్స్ట్ నాన్న ఎఫెక్ట్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ది ఎర్త్. రొటేషన్ ఆఫ్ ది ఎర్త్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ నాన్న. ఇప్పుడు West to east. ఇది జీ వాల్యూ ఎలా మారుతుంది అంటే G5 ఈజ్ ఈక్వల్ టు జీ మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ ల్యాండా నాన్న. G5 ఈజ్ ఈక్వల్ జీ మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ ల్యాండా నాన్న.